ఊరికి మంచి చేస్తే తల ఉంచుతా, చెడు తలపడితే ఎన్ని తలలైనా తెంచుతా, ముక్కలు మూట కట్టి తుంగభద్రలో తొక్కుతా. నా మాట పదును, నా కత్తి పదును ఈ పక్కోడికి తెలుసు. నరకడం మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పెళ్ళామో కూడా తెలియదు నా కొడకల్లారా. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? నన్ను అనవసరంగా గెలుకుతున్నావు. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్లో ఉంటుంది. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ ఉప్పుట్టు నువ్వు తట్టుకోలేవు. ఈ జిత్తుగా నిన్ను భయపెట్టలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. అంటే ఏంటి, చంపేస్తావా? నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది. ఇప్పుడే చంపేస్తా. నీ తండ్రిని చంపా, మారలా. నీ మందిని చంపా, మారలా. మారతావని లోపల వేయించా, మారలా. అందుకే నీ తమ్ముడిని చంపేశా. ఇక మిగిలింది నువ్వే. నా జనాన్ని చంపగలవేమో గాని జిత్తువాహాన్ని చంపలేవు. నరికే కొద్దీ నీ కలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. రాఘవయ్య గారు, బాబు ఆడబిడ్డ పుడుతుందని తీసేస్తానన్నాడంట. సరే తీసేద్దాం. నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగ బిడ్డ పుడతాడని రాసివ్వమనండి. ఊరి మీదకి వచ్చి మా జీవన మీద చేసుకుంటావా? పులి మీద వాడదావా? ఎంతమంది ఆడపిల్లలు కట్టాడయ్యా, తీసేసుకుంటాడు. ఆడపిల్ల ఆడిష్టం అయితే కదా. ఊరిని కాపాడుకోవడంలో తప్పు లేదు, అది ధర్మం. కానీ పుట్టని పసిగుడ్డుని చంపుతానంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు, అది తప్పు. అందుకే కొట్టాను. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపును పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీటితో చేయి కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. ఎవరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో దెమ్ ద హెల్. అన్నా, మమ్మల్ని వదిలిపెట్టారయ్యా. మాతోనే ఉండాలయ్యా, మీరు మాతోనే ఉండాలయ్యా. ఆ మహానుభావుడు చెప్పినట్టు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే నేను ఈ ఊపిరి ఆగే వరకు మీతోనే ఉంటాను. మీరు తల వంచి నిలబడితే ప్రతివాడు నాయకుడే, తల ఎత్తి తగబడితే ఎవడైనా మీ సేవకుడే. దేర్ ఈస్ నో కింగ్ ఇన్ డెమోక్రసీ, ఓన్లీ పీపుల్ ఆర్ ద రూలర్స్. నిర్ణేతలు మీరే, విజేతలు మీరే. ఏదో ధర్మాస్థతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. చేసే విక్టరీ మీతో నేనుంటా.